లక్ష్మీనగర్ తండా చెంచు కాలనీ గిరిగేట్పల్లి ప్రాంతాలు 10వ వార్డులోకి వస్తాయి అని గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టి ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజలను కలుస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో 10వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే 24 గంటలు ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గతంలో 33వ వార్డులో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని, కావాలంటే అక్కడకు వెళ్లి పరిశీలించాలి అని ప్రజలను కోరారు. అక్కడ 2 దఫాలుగా 99% అభివృద్ధి జరిగింది అని, అదే తరహాలో 10వ వార్డులో కూడా సమగ్ర అభివృద్ధి చేస్తామని, గ్రామంలో ఉన్న బండ్ల ఇండ్లను తొలగించి భవిష్యత్తులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 10వ వార్డు పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే పూర్తి బాధ్యత తానే తీసుకుంటారని స్పష్టం చేశారు. చైర్పర్సన్ అభ్యర్థిగా స్పీకర్ కూతురు అనన్య ఉన్నారని, ఆమెను బలపరచాలి అంటే తనను గెలిపించాలి అని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది అని, నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తే ప్రాంతం అభివృద్ధికి పూర్తి ఆస్కారం ఉంటుంది అని తెలిపారు. మున్సిపల్ సాధారణ ఎన్నికలు 2026 సందర్భంగా నేను 10వ వార్డు నుంచి అంతగిరిపల్లి, చెంచు కాలనీ, లక్ష్మీనగర్ తాండా, అదేవిధంగా గిరిటిపల్లి పార్ట్ కూడా మరి 10వ వార్డులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈ ఏరియానంతటి కూడా 10వ వార్డు అని చెప్పి మున్సిపల్ తరఫు నుంచి నిర్ణయించడం జరిగింది. మరి ఆ 10వ వార్డుకు ఈరోజు నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మరి ముఖ్యంగా మరి నిన్న మరి మొన్న కూడా కొద్దిసేపు క్యాన్వసింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మరి వార్డులోకి వెళ్ళినాం, క్యాన్వసింగ్ చేసినాం. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అన్న కార్యక్రమాన్ని పెట్టుకొని ప్రతి గడపకు పోయి ప్రతి మహిళను, ప్రతి పురుషుణ్ణి కూడా మరి కలిసి వారితో మాట్లాడడం జరిగింది. మరి ఆ ఓటర్ మహాశయులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడం జరిగింది. మరి తెలియజేసి మరి అమ్మ, అయ్యా నాకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, చేతి గుర్తుకు ఓటేయాలి, నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి, నేను 24 గంటలు మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. మరి అదేవిధంగా నా గురించి కూడా మీరు తెలుసుకోండి. మరి ఇంతకుముందు 33వ వార్డులో 2 దఫాలుగా నేను కౌన్సిలర్గా కూడా చేయడం జరిగింది. మరి అక్కడ కూడా నన్ను భారీ మెజార్టీతో అక్కడ ప్రజలు ఆదరించి గెలిపించడం జరిగింది. మరి అదేవిధంగా ఆ 33వ వార్డులో మరి నేను పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కూడా చేసి చూపించడం జరిగింది. మరి ఒక్క విషయం కాదు, అన్ని విషయాలు కూడా, అన్ని డెవలప్మెంట్లు కూడా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, మరి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర మా 33వ వార్డు చూస్తే ఇది లేదు, ఇది తక్కువ ఉంది అన్నట్టు కాకుండా ఇంచుమించుగా 99% డెవలప్మెంట్ అక్కడ చేసి చూపించడం జరిగింది ఈ 2 దఫాల్లో. అదేవిధంగా ఇదే విషయాలు కూడా అక్కడ 10వ వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా అక్కడ చూస్తే చాలా బీద ప్రాంతం, ప్రజలందరూ కూడా చాలా బీద వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మట్టుకు కూడా మరి బండల సప్రాలు ఉన్నాయి, బండల ఇండ్లు ఉన్నాయి. మరి నేను అందరూ కూడా చెప్పడం జరిగింది, ఆ బండల సప్రాల ఇళ్ళన్నీ కూడా తీసేద్దాం. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఎక్కడ కూడా చూసినా కూడా బండల సప్రా ఇల్లు కనిపించొద్దు. ఇందిరమ్మ ఇల్లు తీసుకొని వచ్చి పూర్తి బండల సప్రాలన్నీ కూడా పోయి అన్నీ కూడా ఇందిరమ్మ గృహాలు కావాలని కూడా నేను చెప్పడం జరిగింది. మరి ఆ మాటకు వాళ్ళు కూడా అన్నారు, చాలా సంతోషం పటేల్, మరి మీరు వచ్చారు, మా వాడికి వచ్చారు, చాలా సంతోషం. మరి ఇంతకుముందు అన్నీ కూడా పూరి గుడిసెలు ఉండే, మరి అప్పుడు ఇందిరమ్మ గృహాలు వస్తే వీటన్నిటిని కూడా మరి మేము అందరం కూడా గోడలు పెట్టుకొని ఆ రోజు
బండలు వేసుకోవడం జరిగింది, షాబాద్ బండలు వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇందిరమ్మ గృహం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ గృహాలు తీసుకొని రండి, మా అందరికీ కూడా ఇందిరమ్మ గృహాలు ఇస్తే మరి షాబాద్ బండలు కూడా తీసేసి మంచిగా చక్క పిల్లర్లు వేసుకొని స్లాబ్ వేసుకొని పక్కా ఇల్లు కట్టుకుంటామని చెప్పి మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నేను కూడా చెప్తా ఉన్నాను, ఒక్క విషయం కాదు అన్ని విషయాలు కూడా ఆ 10వ వార్డును పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే కార్యక్రమం అది భుజస్కంధాలపై నేను వేసుకుంటా, తప్పకుండా ఆ బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా మా స్పీకర్ గారు కూడా తీసుకుంటారు. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ మా స్పీకర్ గారి కూతురే ఉన్నది. స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారి కూతురు గడ్డం అనన్యనే మరి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి చైర్మన్ క్యాండిడేట్గా ఉన్నది. మరి ఈరోజు కూడా మేము మా ప్రజలందరూ కూడా చెప్పినాం, నామినేషన్ వేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలంటే ఆడపిల్లలు, మొగోళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, అన్న, చెల్లెళ్ళు ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం నేను అనుకుంటా 1000 నుంచి ఒక 1200 మంది మరి ఇక్కడికి తరలి రావడం జరిగింది నా కోసం, మా పార్టీ కోసం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి హవా నడుస్తూ ఉన్నది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది. మరి ఇక్కడ కూడా వికారాబాద్ నియోజకవర్గంలో, వికారాబాద్ పట్టణంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తూ ఉన్నది. తప్పకుండా ఈ 34 వార్డులలో మరి నేను అనుకుంటా ఉన్నాను, ఇంచుమించుగా ఒక 30 వార్డులు మరి కాంగ్రెస్ పార్టీ వశం కావడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం కూడా ఉన్నది. అదేవిధంగా ఓటు వేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి మనిషికి, ప్రతి ప్రాంతాన్ని కూడా మరి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉన్నది. కాబట్టి మరి ప్రజలందరూ కూడా నమ్మండి. ఓటర్ మహాశయులందరికీ కూడా నేను నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఒకటే వేడుకుంటా ఉన్నాను, తప్పకుండా మీరు అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయండి. మా అభ్యర్థులను ఎక్కడైతే అభ్యర్థులు ఉన్నారో 34 వార్డుల్లో మరి వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయండి. మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో మన రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ కూడా మరి శాసనసభ్యులు మరి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు. మరి మీరు కూడా ఇక్కడటువంటి అభ్యర్థులందరినీ కూడా చేతి గుర్తుకు ఓటేసి మీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే మరి తప్పకుండా మేమందరం కలిసి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలరు, మరి మున్సిపల్ ఉన్న చైర్మన్ గారు, అక్కడ ఉన్నటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, స్పీకర్ గారు అందరం కలిసి మన ప్రాంతాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ఇటు అవకాశాన్ని వినియోగించుకోవాలి. తప్పకుండా అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేయాలి, మరి మా అందరి అభ్యర్థులను గెలిపించాలి. మరి దాంతోపాటు ముఖ్యంగా మా 10వ వార్డు ప్రజలందరికీ కూడా మరి చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటా ఉన్నా, అందరూ ఏకమై వన్ వేగా నన్ను గెలిపించండి. మీ అందరిని చూసుకునే బాధ్యత నాది, మీ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.